నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మారుస్తామన్న సీఎం. దేశంలో అగ్రగామిగా నిలిపే వరకు విశ్రమించబోనని స్పష్టీకరణ. ఎర్రమంజిల్లో పౌర సరఫరాల భవన్ అప్పగించేందుకు ఏపీ అంగీకారం. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలే లక్ష్యమన్న ఇరు రాష్ట్రాల మంత్రులు. రాష్ట్రానికి మరో 3 ప్రతిష్టాత్మక సంస్థలను కేటాయించిన కేంద్రం. జంట నగరాల్లో ఏర్పాటు చేయబోతున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడి. కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై రాజకీయ దుమారం. ఫ్యామిలీ డ్రామా అంటూ కాంగ్రెస్ బీజేపీ విమర్శలు. ఈశాన్య రాష్ట్రాలు అద్భుతమైన పురోగతి సాధిస్తున్నాయన్న ప్రధాని. అభివృద్ధిలో వేగం పెంచేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడి. కేంద్రానికి 2.69 లక్షల కోట్లు ఆర్బీఐ డివిడెండ్. గతేడాదితో పోలిస్తే కేంద్రానికి 27% అధికం. యాపిల్ సంస్థపై మరోసారి ట్రంప్ ఒత్తిడికి యత్నం. ఐఫోన్లపై 25% సుంకం విధిస్తానని హెచ్చరిక.